హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో ఈ వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన 2 రకాల ప్రసాదాలను అయితే చూపిస్తానండి. మనం ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా ఈ ఉండ్రాళ్ళు కుడుములు పెడితే చాలు, వినాయకుడికి చాలా ఇష్టము. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ప్రతి సంవత్సరం నేను ఈ 2 ప్రసాదాలతో పాటు పరమాన్నం కూడా చేసుకుంటాను. ఈ 3ని వినాయక చవితికి నైవేద్యంగా పెట్టుకుంటాను. పరమాన్నం వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకటే ప్రాసెస్లో ఈ 2 ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 1 గ్లాస్ నిండుగా బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ప్రసాదాలకి కలిపే బియ్యం తీసుకుంటున్నానండి. ఇవైతే కరెక్ట్ గా దేవుడు ప్రసాదానికి అయితే సరిపోతాయి, నేను చూపించే క్వాంటిటీ. ఇప్పుడు 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకుని ఆ బౌల్లో వేసేసుకుని వాటర్ వేసి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోండి. నేను రాత్రి నానబెట్టేశాను, మరుసటి రోజుకి చక్కగా నానిపోయాయి బియ్యం అయితే. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ అంతా తీసేసుకోవాలి. జల్లీలో వేసుకుని 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని పల్చగా ఆరబెట్టుకోండి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. వాటర్ అంతా పోయే వరకు బియ్యాన్ని అయితే ఆరబెట్టేసుకోవాలి. మీకు ఈ బియ్యం అది నానబెట్టి ఇలా చేయడం కష్టం అనిపిస్తే గనక పొడి పిండిని కూడా తీసుకోవచ్చండి. బియ్యం రవ్వ అలానే బియ్యం పిండి కూడా దొరుకుతాయి. కానీ పొడి పిండితో చేసే కంటే కూడా తడిపిండితో చేస్తే ప్రసాదాలు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ బియ్యం కొంచెం సేపటికి ఇలా ఆరిపోయింది. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా ఈ బియ్యం వేసుకుంటూ మిక్సీ వేసుకోండి. పిండి మరీ మెత్తగా కాకుండా అలానే నూకలా కాకుండా కాస్త బరగ్గా ఉండేటట్టుగా మిక్సీ వేసుకోవాలి. ఈ పిండి ఆడేలోపు ముందుగా శనగపప్పు అయితే నానబెట్టుకుందామండి. పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను. కొంచెమైనా సరిపోతుంది, ఎక్కువ తినాలనుకుంటే ఇలా ఎక్కువ వేసుకుని నానబెట్టుకోవచ్చు. మనకు నచ్చినంత క్వాంటిటీ తీసుకుని శనగపప్పుని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల మనకు ఉడికించేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకోండి, దాంట్లోకి జల్లెడని అయితే పెట్టుకోండి పిండి జల్లించడం కోసం. ఇప్పుడు బియ్యం అయితే రవ్వలాగా అయితే చేసుకున్నాను. ఇలా కాస్త బరగ్గా అయితే మిక్సీ వేసుకున్నాను, మరీ స్మూత్ పౌడర్లా కాకుండా. ఇప్పుడు ఈ జల్లీల్లోకి మిక్సీ వేసుకున్న ఈ బియ్య పిండి అయితే వేసేసుకోండి. ఫస్ట్ దీన్ని జల్లించుకుందాము. ఇలా జల్లించడం వల్ల పిండి ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది, రవ్వ అయితే మనకి ఉండ్రాలకు రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా జల్లించేసుకున్న తర్వాత రవ్వ అయితే మనకు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా వచ్చిన రవ్వతో మనం ఉండ్రాలు చేసుకుంటాము. ఇలా జల్లించినప్పుడు వచ్చిన మెత్తని పిండి ఉంది కదా, దాంతో మనం కుడుములు అయితే చేసుకుంటాము. మనం తీసుకున్న బియ్యం మొత్తం ఇలా మిక్సీ వేసేసుకుని జల్లించేసుకోండి. వీటిని అయితే ఒకసారి కొలుచుకోవాలి. మనకి సరిపడగా ఉండే ఒక కప్పు తీసుకుని కొలుచుకోవాలి. ఇక్కడ నేనైతే ఏ గ్లాస్తో అయితే వేసుకున్నానో అదే గ్లాస్తో కొలుచుకుంటున్నాను. రవ్వ అయితే మనకి గ్లాస్కి కొంచెం తక్కువగా వచ్చిందండి. అలానే పిండిని కూడా కొలుచుకుంటున్నాను. పిండి అయితే 3/4 గ్లాస్ వరకు వచ్చింది. వీటితో ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. దాంట్లోకి మనం రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 1.5 నీళ్ళు అయితే వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ క్వాంటిటీ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్ళని ఒకసారి మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లోకి మన రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలానే మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని మనం 2ంటికి కలిపి నానబెట్టుకున్నాము. దానికోసం దీంట్లోకి సగం పప్పును అయితే వేసుకుంటున్నానండి. సగం అయితే కుడుముల కోసం పక్కన పెట్టుకుంటున్నాను. అలానే దీంట్లోకి 1 లేదా 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ 3ంటిని వాటర్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని శనగపప్పు ఉడికే వరకు కొంచెం సేపు ఉడికించుకోండి. మేమైతే ఎప్పుడు దీంట్లో జీలకర్ర అయితే వేసుకోలేదండి. ఒకవేళ మీరు వేసుకుంటే కనుక ఇప్పుడే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి శనగపప్పు అయితే ఉడుకుతుందండి. మూత తీసి ఒకసారి చూసుకోండి. శనగపప్పు మరీ మెత్తగా ఉడికిపోనవసరం లేదు. మనం ఇలాగా దాన్ని పట్టుకున్నప్పుడు ఇలా విరిగితే సరిపోతుందండి. ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత మనం ఇందాకే రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా కొలుచుకుని, ఆ రవ్వని దీంట్లో అయితే వేసేసుకోవాలి. రవ్వ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి
ఉడకనివ్వండి. రవ్వని సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టి మాడిపోతుంది. కొంచెం సేపటికి పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయి రవ్వ మాత్రమే ఇలాగా దగ్గర పడిపోతుందండి. మనకి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. అలా అయితే మన ఈ పిండి అయితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిపైన మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కుడుములను అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మనం గిన్నె కానీ లేదంటే ఇలా కడాయి కానీ తీసుకోవాలి. మనం ఎంతైతే పిండి తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. అలానే చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పుని, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలానే దీంట్లోకి కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాగా కొబ్బరికాయ ముక్కల్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చండి. అవి 1 గుప్పెడు ముక్కలు అయితే వేసుకుంటున్నాను, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ కొబ్బరికాయ ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది. సిమ్లో పెట్టి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. సేమ్ మనం ఇందాక ఎలా చేసామో అదే ప్రాసెస్. ఉండ్రాళ్ళకైతే 1కి 1.5 నీళ్లు, కుడుములకైతే 1 కప్పుకి 1 కప్పు నీళ్లు, ఈ క్వాంటిటీ చూసుకోవాలి. శనగపప్పు ఇలా కాస్త ఉడికిన తర్వాత దీంట్లోకి మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు పిండికి 3/4 కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటే మనకు స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను మా ఇంట్లో వాడుకునే ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేసుకున్నాను, అందుకే కలర్ అయితే కొంచెం డార్క్గా కనిపిస్తుంది. నార్మల్గా మీరు తీసుకునే బెల్లం అయితే తురుముకుని వేసుకోండి. అలానే దీంట్లోకి 4 యాలకులను దంచుకుని పౌడర్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోండి. తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ బియ్య పిండి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి అది కూడా దగ్గర పడుతుందండి. వాటర్ అంతా పిండి అయితే పీల్చేసుకుని పిండి అయితే దగ్గర పడిపోతుంది. ఈ పిండిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, త్వరగానే అయిపోతుందండి. ఇలా పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా కాస్త గోరువెచ్చగా అయ్యేంతవరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా ఉండ్రాల పిండి, అది ఈలోపు చల్లారుతూ ఉంటుంది. దాన్ని అయితే ఉండ్రాల కింద చేసేసుకుందాము. మూత తీసుకుని ఒకసారి పిండిని చేతితోనే బాగా కలుపుకోండి, మొత్తం కలిసేలాగా. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా కలిపేసుకుని ఉండల్లా అయితే చేసేసుకోవాలి. పిండిని ఒక ముద్దలాగా చేసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ అయితే ఉండలు చేసుకుంటున్నాను. మనకి దేవుడి కోసం ప్రసాదానికి 9 ఉండ్రాళ్ళు అయితే చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో వీటినే కుడుములని కూడా అంటారు. మేము కూడా వీటిని ఉండ్రాళ్ళు అనము, కుడుములనే అంటాము. నేను తీసుకున్న ఈ పిండికి ఇన్ని ఉండ్రాళ్ళు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే చేసేసుకున్నాం కదా, అలానే కుడుములు కూడా చేసేసుకుందాము. ఇవి చేసుకునే టైంలో అది కూడా పిండి చల్లారుంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. చేతితోనే ఒక ముద్దలా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు వీటిని కూడా మీకు నచ్చిన సైజులో కుడుములు అయితే చేసుకోవాలి. కుడుములను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి. మనం ఇందాక చేసుకున్నట్టు ఉండ్రాల్లాగా రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సిలిండర్ షేప్లో ఇలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలాగైతే చేసుకుంటామండి. ఫస్ట్ ఉండలా చేసుకుని ఇలా చేతి వేళ్ళతో నొక్కితే ఇలా అయితే వస్తాయి. వీటిని అయితే మేము కుడుముల్లాగా దేవుడికి ప్రసాదంగా అయితే చేసుకుంటాము. మీరు ఈ మూడిట్లో ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి ఇన్ని ఉండ్రాళ్ళు, ఇన్ని కుడుములు అయితే వచ్చాయి. ఇవైతే మన పూజకు సరిపోతాయండి. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక బియ్యాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు నీళ్ళు తీసుకుని దానిపైన మరొక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా లేకపోతే కనుక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. కింద నీళ్లు వేసి పైన గిన్నెలో ఇలా కుడుములు ఉండ్రాలను అయితే పెట్టుకోండి. లేదంటే ఇలా ఏదైనా కన్నాలు ఉండే గిన్నెలో కూడా వేసుకుని ఇలా ఆవిరి పట్టించవచ్చు. ఒకవైపు దీంట్లో ఉండ్రాళ్ళు అలానే కుడుములు మొత్తం వేసేసుకుని పైన మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా ఆవిరి ఉడికించుకోండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే చక్కగా ఉడికిపోయాయి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. వేడి మీదే తీసేస్తే అతుక్కుపోతాయి ఒకదానికొకటి.
అంతే, మన కుడుములు ఉండ్రాల ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఒకే ప్రాసెస్లో 2 రకాల ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయి. మరి ఈ 2 ప్రసాదాలు మీకు కూడా నచ్చితే ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.